హలో గాయస్, ఈరోజు అయితే శాలరీ అయితే పడ్డాయి దుబాయ్ మనీ. ఇవైతే బ్యాంక్లోకి అయితే ఇచ్చి రావాలి. అక్కడ ఎలా ఉండిద్ది ప్రాసెస్ అంతా నేను మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. ఫుల్ వీడియో కనుక చూసేయండి. అది దాటి ఇంకా 600కి ఇంకా వెళ్తుంది. ఇంకా నేను చేయాల్సింది 3500 టార్గెట్. అది మెయిన్ సిటీ వచ్చేసి ఇది కనపడిందా, బుర్జ్ ఖలీఫా. చూడండి, అంత దూరం నుండి చూసినా కనపడుతుంది. ఫ్లైట్ కూడా వెళ్తుంది. హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే వెళ్తున్నాను డ్యూటీకి. పొద్దున్నే లేచి కరెక్ట్గా 8 అయింది. 8ంటికి డైలీ డ్యూటీ అయితే. ఇప్పుడైతే వెళ్తున్నాను చిన్నగా. చెప్పాను కదా అటు హోటల్లో ఎలా లేదని వీడియో, అందుకని అక్కడ తీయట్లేదు. అందుకని ఇక్కడ నుంచి జస్ట్ హోటల్ దగ్గరికి అలా వెళ్ళేసి మళ్ళీ సాయంత్రం పూట అటు ఎక్కడెక్కడ మంచి మంచి లొకేషన్స్ ఉండేవో అవన్నీ చూపిస్తాను. ఇప్పుడైతే వెళ్తున్నాను నార్మల్గా, ఎందుకంటే మా హోటల్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. అప్పుడప్పుడు కారు వచ్చింది, లేకపోతే మనం నడుచుకుంటా వెళ్ళిపోవచ్చు సరదాగా ఫ్రెండ్స్తో. ఇప్పుడైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను. మళ్ళీ సాయంత్రం పూట కూడా అటు ఇటు కూడా షాపింగ్ మాల్ సైడ్ అయితే వెళ్దాము. ఇంటి గురు అందరు సంగతులు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగాలేదా? అందరూ ఈరోజు హైవే పక్కన ఒక చిన్న పార్క్ అయితే ఉంది. ఆ పార్క్ దగ్గరికి అయితే వెళ్ళి కాసేపు అలా కూర్చున్నాం సాయంత్రం పూట సరదాగా. ఈరోజు అటే వెళ్తాను డ్యూటీ అయిపోగానే. ప్రెసెంట్ అయితే నా వర్క్ ప్లేస్కి అయితే వెళ్తున్నాను. ఓకే గైస్, మిగతా విషయాలన్నీ ఈవినింగ్ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే డ్యూటీకి వెళ్ళేసి సాయంత్రం చేస్తాం. బై 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 బై. అయితే అయిపోయింది, ఇంక చిన్నగా వెళ్తున్నాను సరదాగా అలా బయటికి. పొద్దున ఎంత ఎండ కాసిందో, సాయంత్రం పూట చూడండి ఎంత చల్లగా ఉంది వాతావరణం. వెళ్తున్నాను చిన్నగా సరదాగా పార్క్కి వెళ్ళి కాసేపు అలా కూర్చొని ఒక రూమ్కి అయితే వెళ్తాను. ఇస్తానన్నారు ఆదివారం పూట ఒకటి సెలవు, అప్పుడు మటుకి బయటికి అయితే వెళ్తాను. చూడండి గైస్ ఎంత ప్రశాంతంగా ఉందో. పార్క్ అయితే వెళ్తున్నాను ఇప్పుడే సరదాగా. అంత గ్రీనరీ అక్కడ. ఫ్లైట్ కూడా వెళ్తుంది. ఇది వచ్చేసి ఇక్కడ మసీదు. ఇక్కడ ఎవరు నమాజ్ చేసుకోవడానికి చూడండి ఎంత ఫెసిలిటీస్, ఫ్యాన్లు పెట్టి అవన్నీ పెట్టి బాగా చేశారు ఇక్కడ. ఇప్పుడు వెళ్తున్నాను తినేసి ప్రశాంతంగా సరదాగా వాకింగ్కి అయితే వెళ్ళేసి చూపిస్తాను. చూడండి పార్క్ అయితే ఇదిగో గైస్, నేను వాకింగ్ చేసే స్ట్రీట్. మా ఫ్రెండ్స్ అక్కడ ఆడుకుంటున్నారు. ఇక్కడ డైలీ ఇటు నుంచి వెళ్తూ ఉంటాను ప్రశాంతంగా. ఇప్పుడు నా వెనకమాలే బుర్జ్ ఖలీఫా సిటీ అయితే ఉంది, చూపిస్తాను చూడండి. హైవే కదా, అది బుర్జ్ ఖలీఫా కనబడిందా, పెద్ద సిటీ. పక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోయినా కనపడిద్ది. ఇక్కడ పార్క్లో అయితే కూర్చున్నాను. ఇది పార్క్ ఎలా ఉంటుంది అంటే రోడ్డు, అంటే మా రూమ్స్ అయితే అటు ఫ్రంట్ సైడ్ ఉంటాయి. చూడండి అందరూ ఎలా పడుకుంటున్నారు. సరదాగా ఇలా వాకింగ్ చేస్తా వెళ్ళి ఇక్కడ అందరు కూర్చుంటారు ప్రశాంతంగా, అందుకని నేను కూడా వచ్చి కూర్చున్నాను. మళ్ళీ పక్కనే హైవే, అదిగో సిటీ, మెయిన్ సిటీ అది కనపడిందా. ఇప్పుడు నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అది మెయిన్ సిటీ వచ్చేసి ఇది కనపడిందా, బుర్జ్ ఖలీఫా. చూడండి అంత దూరం నుండి చూసినా కనపడుతుంది. అవన్నీ 5 స్టార్ హోటల్స్. చూడండి ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉందో ఇక్కడ. అది మెయిన్, దాని పక్కనే ఉంటాయి అన్ని హోటల్స్, అన్ని కంపెనీస్.
నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు అందరం సింపుల్గా. చల్లడి గాలి తాగుతుంది బాబా, యాప్ చెట్లు. అబ్బా ప్రశాంతంగా పడుకోవచ్చు. ఇంకేంటి బాయ్స్ సంగతిలో? డ్యూటీకి వెళ్ళొచ్చి ఇలా ప్రశాంతంగా పడుకుంటే చాలా బాగుంటుంది. కటింగ్ చేయించాను మొన్న, మళ్ళీ చేపియాలి వెళ్ళి. సైడ్లు గీళ్ళు మమ్మల్ని తెగదిట్టారు, అసలు బాగాలేదు రాడ సైడ్లు అని. నాకేం బాగుంది ఇక్కడ సైడ్లు తీపిస్తే. ఇప్పుడు వెళ్ళొచ్చా కదా, సరదా ఇంకెళ్ళి తినేసి వెళ్ళాలి రూమ్కి. అయితే సరదాగా రూమ్కి వెళ్ళేసి మళ్ళీ బయటికి వెళ్ళాలి. సెలవు ఇచ్చిన రోజు అయితే ఖచ్చితంగా బయటికి అయితే వెళ్తాను. అక్కడ మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను. ప్రస్తుతానికి అయితే ఈ పార్కులోకి వచ్చి కూర్చున్నాను. చూడండి గాయ్స్, పక్షులు వచ్చి ఆడుకుంటున్నాయి, వెళ్ళేస్తున్నాయి. ఇప్పుడు నేను ఏం చేసినా ఎగిరిపోతాయి, అందుకే నేను మాట్లాడతలేదు సైలెంట్గా ఉంటా. నేను వీడియో చేస్తున్నాను, వెళ్ళిపోతుంది అయ్యి. దగ్గరగా వీడియో చెప్తున్నాను. ఇంకా అది ఎగిరిపోయింది ఒకటి, ఇది ఎదుగుతుందో తెడిపోయిందని. పెట్ట ఇప్పుడు ఎగిరిపోతానే చూస్తుంది, ఎగిరిపోతుంది 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 ఎగిరిపోతుంది, ఎగరట్లేదు, నడుచుకుంటూ వెళ్తుంది. ఆడది ఏదో ఉంది, తినటానికి వెళ్తుంది. పెట్ట 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 పోయింది. ది మెయిన్ సిటీ చూసారా ఎంత బాగుందో ఇక్కడ నుంచి లొకేషన్ చూస్తానికి. ఇప్పటికి 500 వాచింగ్ అవర్స్ అయితే అయిపోయినాయి నా యూట్యూబ్ ఛానల్లో. అది దాటి ఇంకా 600కి ఇంకా వెళ్తుంది. ఇంకా నేను చేయాల్సింది 3500 టార్గెట్. అది అయిపోతే యూట్యూబ్ మానిటేషన్ అయిద్దంట, నాకు తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 500 అయిపోయింది, 600కి అయితే వెళ్తుంది యూట్యూబ్ ఛానల్లో. పర్లేదు అనుకుంటున్నాను. చాలామందికి ఎంపటే అయిపోయింది, నాకు కొంచెం లేట్ పడుతుంది. ఏం పర్లేదు, పడతా వన్ డే. జలుబు ఎంత దారుణం చేసిందంటే, అయినా ఈరోజు చాక్లెట్లు, బిస్కెట్లు, కూల్ డ్రింకులు తాగాను. ఎంత జలుబు చేసిందంటే ఈరోజు మరీ దారుణంగా. వారం అయింది ఇప్పటికి తగ్గక జలుబు. నేనైనా ఈరోజు ఇంకా తింటానే ఉన్నాను చాక్లెట్లు. ఈరోజు డైరీ మిల్క్లు, ఆ చాక్లెట్లు అన్నీ తెగదన్నాను ఈరోజు అయితే. ఇదేంటంటే బాగా జలుబు చేసినప్పుడే ఈ బాగా తినబుద్ధి అయింది. ఇంకో ఫ్లైట్ వెళ్తుంది. ఏంటంటే ఇక్కడ నా బ్యాక్ సైడే ఎయిర్పోర్ట్ అయితే ఫ్లైట్లు వెళ్తానే ఉంటాయి. ఎనీ టైము నిమిషానికి ఒక ఫ్లైట్ వెళ్తానే ఉండిద్ది. అంటే ఇక్కడ నుంచి చూడటానికి బాగుండిద్ది. అదిగో బ్యాక్ సైడ్ ఉంది కదా, బ్యాక్ సైడ్ అదే ఎయిర్పోర్టు. ఇక్కడ నుంచి సరదాగా నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, చాలా బాగుండిద్ది. అది కూడా ఒక రోజు ఖాళీ ఉంటే ఆ ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళి మీకు అన్నీ చూపిస్తాను అక్కడ. ఇదిగో చూడండి ఎంత నీట్గా, ఎంత క్లీన్గా ఉందో. వీళ్ళందరూ ప్రశాంతంగా వచ్చి సాయంత్రం పూట వర్కులన్నీ కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా వచ్చి అయితే ఇక్కడ కూర్చున్నారు. నేనైతే ఇక్కడ కూర్చున్నాను. పోయే వాళ్ళు అందరూ చూస్తున్నారు, చూసుకొని ఇలా. కానీ నా లాంగ్వేజ్, నా భాష వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ భాష నాకు అర్థం కాదు. సంచారమే ఎంతో బాగు. చిన్నపిల్లలు చూడండి ఎలా ఆడుకుంటారు అక్కడ పార్కులో. మళ్ళీ ఇంకో ఫ్లైట్ వెళ్తుంది, వస్తుంది చూడండి, ఎమిరాట్స్. చాలా బాగుంటుంది అసలు ఈ దగ్గర నుండి చూస్తే మనకి. ఈ టైం అయిపోవచ్చింది, చిన్నగా చీకటి అయితే పడుతుంది.
నేను కాసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా ఉండి ఇంక నేను కూడా వెళ్తాను రూమ్కి. అయితే ఇక్కడ బాగుంది సాయంత్రం పూట ప్రశాంతంగా, అందుకని కాసేపు కూర్చున్నాను. నమాజ్ కూడా మొదలుపెట్టారు, 6 దాటింది, నమాజ్ అయితే మొదలుపెట్టారు. ఈరోజు మా ఆఫీస్లో అయితే పెద్ద గొడవ అయితే అయింది. పెద్ద గొడవ అంటే పెద్ద గొడవ కాదు, కొంచెం చిన్న గొడవ. తన్నుకునే దాగిపోయింది అందరికైతే. జాగ్రత్తగా ఉండాలి, ఏం లేదు ఇక్కడ పనిచేసేటప్పుడు. అది మేం కాదు, ఇంటి వాళ్ళకి కొంచెం గొడవలాగా అయింది. తర్వాత కాంప్రమైజ్ అయితే అయిపోయింది. ఇంక ఇటు అయితే వెళ్ళిపోయారు. అది ఒక్కడు చేసిన తప్పు ఇంకోటి మీదకి నెట్టేసిన తలకి వాళ్ళకి పెద్ద పెద్ద గొడవలు అయిపోయి అందుకునే దాగిపోయింది. చివరికి మేనేజర్ వీళ్ళందరూ వచ్చి ఆపేసేతలకి అందరూ ఆగిపోయారు. లేకపోతే ఆగేవాళ్ళు కాదు. చూడండి గైస్, ఫ్లైట్ చూడండి గైస్ ఎలా వెళ్తుందో. సాయంత్రం పూట అయితలకి భలే ఉంది ఇక్కడ. అందరు సరదాగా వెళ్తున్నారు, సరదాగా కూర్చుంటున్నారు. నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ కాసేపు కూర్చొని అయితే వెళ్తాను. ఇవన్నీ పార్క్ అయితే చాలా బాగుంది. ఈ యాప్ చెట్లు ఇవన్నీ కరెక్ట్గా భలే పెట్టారు. ఇవన్నీ బాగుంది. అంటే మామూలుగా ఏంటంటే నేను ఇక్కడ సిటీ పక్కనే మెయిన్ సిటీ పక్కనే ఉంటాను. నేను ఇక్కడ నుంచి మా బాల్కనీలో నుంచి కానీ మా డాబా మీద నుంచి కానీ చూస్తే ఆ బుర్జ్ ఖలీఫా మెయిన్ సిటీ మొత్తం కనపడింది. దానికి కొంచెం పక్కనే సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోయినా కానీ వెళ్ళిపోవచ్చు అక్కడికి. ఒకరోజు టైం దొరకట్లేదు ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ కన్ఫామ్గా అక్కడికి వెళ్ళి అయితే మంచి వీడియో ఒకటి అయితే తీస్తాను. అంటే ఎందుకంటే సెలవులు దొరకట్లేదు, సెలవులు ఇవ్వట్లేదు. కొంచెం సెలవులు వచ్చే నెలలో ఇస్తారు, ఇచ్చినప్పటినే ఇంకా మెయిన్ సిటీస్ అవన్నీ చూపించాను కదా ఒకసారి. 7 స్టార్ హోటల్ అయితే ఎంత బాగుంది అక్కడ. అలానే దానిలానే ఉండితే బుర్జ్ ఖలీఫా 2 సార్లు వెళ్ళాను బుర్జ్ ఖలీఫా దగ్గరికి. ఫోటోలు తీయలేదు అప్పుడు, జస్ట్ 2-3 ఫోటోలు దిగాను. అప్పుడు తెలీదు, భయం ఎగటానికి అందరు చూస్తున్నారని దిగేవాడిని కాదు. ఇప్పుడు కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ఒకప్పుడు అక్కడ బుర్జ్ ఖలీఫాలో కానీ దుబాయ్ మాల్లో కానీ 2 సార్లు వెళ్ళాను. వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ ఫోటోలు వీడియోలు తీయను, జస్ట్ 2-3 ఫోటోలు తీసుకుంటా అంతే ఒకప్పుడు. ఇప్పుడు పర్లేదు. ఇంకోసారి పోయినప్పుడు మొత్తం ఆ దుబాయ్ మాల్లో ఏమేమి ఉంటాయి అవన్నీ చూపిస్తాను. ఒక బుర్జ్ ఖలీఫా ఎలా ఉండిద్ది, సైడ్లు కానీ పక్కన కానీ హోటల్లో ఎలా ఉండిద్ది అన్నీ ఒకసారి విజిట్ చేసి మంచి వ్లాగులు అయితే పెడతాను. అప్పుడు కొంచెం వెయిట్ చేయండి, సెలవులు దొరకట్లేదు. సెలవులు దొరికిన తర్వాత కన్ఫామ్గా నేను తీసి అయితే పెడతాను. ప్రామిస్ కూడా చేశాను. ఒకసారి రీల్స్ కూడా పెట్టా ఇన్స్టాగ్రామ్లో. చూడండి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో మంచి రీల్స్ కూడా పెడుతున్నాను. వెళ్తాను చిన్నగా. అదే చెప్తున్నా కదా, ఏం చేయాలో కంటెంట్ అర్థం కావట్లేదు. అది కూడా ట్రై చేస్తున్నాను, పర్లేదు. ట్రై చేసి ఇంకా మంచి వీడియోలు పెడతాను. చలో గైస్, ఇంకేంటి సంగతులు? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా, బాగోలేదా? కామెంట్లో పెట్టండి అందరూ ఎలా ఉన్నారో. ఇంకా మంచి వీడియోలు తీసేసి అన్నీ అప్లోడ్ అయితే చేస్తాను. చెప్పా కదా, ఆల్మోస్ట్ డైలీ ఒక వ్లాగ్ అయితే పెడతాను. మంచి వ్లాగులు అయితే పెడతాను. ఆర్ ఫ్లైట్ కదా అది, మెట్రో బస్సు వెళ్తుంది. ఇంకా చిన్నగా రేస్ కార్లు, పెద్ద కార్లు, ఆడి కార్లు, రోల్స్ రాయల్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి అటు ఇటు. వాటన్నిటి కూడా ఒకరోజు ఒక వ్లాగ్ అయితే తీసి పెడతాను. టైం కుదరట్లేదు అంతే. అది ఒక ఫ్లైట్ వెళ్తుంది చూడండి. కనపడింది కదా. మీకు ఎలా ఉండిద్దో కానీ నాకు ఫ్లైట్లు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చిన్న ఫ్లైట్ కానీ పెద్ద ఫ్లైట్ కానీ ప్రైవేట్ జెట్ కానీ అయిపోయినా కానీ అస్సలు నేను భలే చూస్తాను ఆ ఫ్లైట్లు అంటే. నాకు బాగా ఇష్టం ఫ్లైట్లు అంటే. ప్రశాంతంగా ఉంది గాయస్ ఇక్కడ యాప్ చెట్ల కింద కూర్చొని. చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను ముందు ఎలా ఉంది యాప్ చెట్టు.
ఇంకేంది గాయస్, చిన్నగా లేట్ అయితే అయిపోయింది, ఇంకా చిన్నగా వెళ్దాం అనుకుంటున్నాను. చలో గాయస్ వెళ్దాం పండి. వెనకమాల ఉన్న లొకేషన్ వచ్చేసి చూడండి, అందరు ఎలా పడుకున్నారో ప్రశాంతంగా. నేను కూడా అయితే వెళ్తున్నాను ఇంకా చిన్నగా రూమ్కి వెళ్ళేసి ఇంకా అక్కడ మా హోటల్స్ అన్నీ చూపిస్తాను. చూడండి ఇప్పుడు నా లొకేషన్ ఎలా ఉందో. ఇది గాయస్ లొకేషన్ వచ్చేసి వెహికల్స్ ఆగిని ట్రాఫిక్ బడేతలకి. ఈ పార్కు చాలా బాగుంటుంది సాయంత్రం పూట వచ్చి కూర్చోడానికి. ఇదిగో ఇసుకే అంతా ఇసుకే. ఇంకా చిన్నగా అయితే వెళ్ళిపోతున్నాను నా రూమ్కి. సంచారమే ఎంతో బాగున్నది. ఫ్లైట్లు ఆగిపోయినాయి అనుకుంటా, మరి ఏం ఫ్లైట్లు వెళ్ళట్లేదు. చిన్నగా అయితే రూమ్కి వెళ్ళేసి అక్కడ భోజనం అవన్నీ తినేసి ఇంక వెళ్తాను. అటు నుంచి వెళ్దాం, ఇటు నుంచి అయితే దగ్గర కాసేపు అటు అలా సరదా తిరుగుకుంటా వెళ్దాం. ఇంకేంటి బాయ్స్ కబుర్లు. చూడండి గైస్ పార్కింగ్ ప్లేస్లు ఎంత చక్కగా ఉన్నాయో, అంత డిసిప్లిన్గా, అంత క్లారిటీగా, అంత చక్కగా పెడతా ఉంటారు ఇక్కడ. ఎటు పడితే పెట్టరు, మళ్ళీ ఈ లైన్స్లోనే పెడతా ఉంటారు వీళ్ళు. బాగుంది కదా. ఎక్కువ ఎటు పడితే అటు పెట్టినా కానీ మళ్ళీ ఫైన్లు గిల్లు వేస్తూ ఉంటారు వీళ్ళు. చూడండి ఎంత బాగుంది. ఓకే గైస్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. పొద్దున పూట ఎంత ఎండ కాసిద్దో, సాయంత్రం పూట అంత చల్లగా ఉంది ఇక్కడ, బాగుంది. పొద్దున పూట కానీ మధ్యాహ్నం పూట కానీ సాయంత్రం పూట కానీ ఎండ మండిపోతుంది. ఇలా 6-7 దాటంగానే ఎంత బాగుందంటే చల్లగా ప్రశాంతంగా ఉంది. సేమ్ మన ఊర్లో కూడా ఇంతే ఉంటుంది. ఎండలో ఎంత కొట్టినా కానీ సాయంత్రం పూట వచ్చేసరికి చల్లగా ప్రశాంతంగా ఉండిద్ది. వెళ్ళిపోతున్నాను, మా రూమ్ కూడా వచ్చేసింది. చిన్నగా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు వచ్చేసాను, ఇప్పుడు ఎక్కాలి. స్టేర్లు ఎక్కాలి పైకి ఇప్పుడు ఎగలాలంటే. సరే ఎక్కుదాం, అలవాటే కదా రోజు. ఇదే ఎక్సర్సైజ్ డైలీ. ఎక్కి దిగి కాళ్ళు కూడా రాడ్లు అయిపోతున్నాయి. డైలీ ఎక్కి దిగి సెకండ్ ఫ్లోర్ అయితే వచ్చేసాను. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ ఎక్కాలి. కార్తిక్ గడు ఏం చేస్తాడు, వాడి దగ్గర పోయి చూసేద్దాం. వాడు ఏం చేస్తాడో. కార్తిక్ గడు లేడు, మరి ఎక్కడికి వెళ్ళిపోయాడేమో, లేకపోతే పైన టెర్రస్ మీద ఉంటాడు. వాళ్ళు ఎవరెవరో ఫోన్ కింద చెప్తే నేను వెళ్తున్నాను ఇప్పుడు చిన్నగా రూమ్కి వచ్చేసా. హలో గాయస్, ఈరోజు అయితే శాలరీ అయితే పడ్డాయి, దుబాయ్ మనీ. ఇవైతే బ్యాంక్లోకి అయితే ఇచ్చి రావాలి. అక్కడ ఎలా ఉండిద్ది ప్రాసెస్ అంతా నేను మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. ఫుల్ వీడియో కనుక చూసేయండి. చలో గైస్ ఇప్పుడైతే కిందకి వెళ్తున్నాను. నైట్ 12 అయింది టైము. ఈ 12కి అయితే ఇప్పుడు వెళ్ళి అక్కడ ఇచ్చేసి వద్దాం. కార్తిక్ గడు ఏం చేస్తున్నాడు చూద్దాం. వాడు మామూలుగా ఇంతాక వెళ్ళినా కానీ వాడు కనపడలేదు, బయటికి వెళ్ళాడు అనుకుంటా. ఇప్పుడు రూమ్కి వెళ్తాం, వాడు ఖచ్చితంగా మెలుగునే ఉంటాడు. ఓకే గైస్ కిందకైతే వెళ్తున్నాం. అదిగో వస్తున్నాడు కార్తిక్ గడు కూడా. హాయ్ చెల్లుడా. వాడు కూడా వస్తున్నాడు, లైట్ ఉప్పరాడు. కార్తిక్ గడు కూడా వస్తున్నాడు. ఇంకెళ్తున్నాం, వెళ్ళేసి పక్కన ఐస్ క్రీమ్ షాప్లు కూడా వేరే ఒకటి, ఐస్ క్రీమ్ షాప్స్ అవి కూడా ఉన్నాయి. వెళ్ళి అక్కడ షాప్లోకి వెళ్ళి చూపిస్తాం అన్నీ, మీరే చూడండి. వాడు మాట్లాడుతున్నాడు వేరే వాడితో. నైట్ 11 అయింది. ఈ 11కి వెళ్తున్నాం బయట కదా. వాడు అవుతారు చూడు. ఇప్పుడు మనీ సెండ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. వీడు వస్తున్నాడు తోడుగా. నెక్స్ట్ ప్రభాస్ మన ఇద్దరం వెళ్ళేసి
పక్కన ఒక ఉంది షాప్ లాంటిది, అక్కడికి వెళ్ళి ఇచ్చేసినా కానీ డైరెక్ట్గా వాళ్ళు బ్యాంక్లో కొడతారు. బ్యాంక్ నుండి అయితే వెళ్తాయి. వీడు చెప్తున్నాడు ఇప్పుడు అక్కడ దాంట్లో ఎలవ్ లేదంట, ఆ వీడియోస్కి ఫొటోస్కి ఎలవ్ లేదంట, లోపలికి ఫోన్లు ఎలవ్ లేవు, అందుకని బయటే తీస్తున్నాను. ఇప్పుడు వీడు చెప్తున్నాడు, వీడు చెప్పేదా తెలీదు. శరణం వెళ్తున్నాం చిన్నగా. ఓకే గాయ్స్, షాపింగ్ గీపింగ్ ఏం లేదు, రెండు ఇవి కొనుక్కున్నాం, బ్రెడ్ బస్ అంతే, వెళ్ళిపోతున్నాం రూమ్కి. ఈరోజు క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది, శుక్రవారం కదా, శుక్రవారం శనివారం ఆదివారం చాలా క్రౌడ్ ఎక్కువ అయితే ఉంటుంది. ఇంక ఈ 2-3 తీసుకొని ఇంకెళ్తున్నాం చిన్నగా రూమ్కి. మావాడు వెళ్ళిపోతున్నాడు, రేపు వీడికి లీవు. ఇది సౌండ్ కలిపి పాటు కాపీ రైట్స్ ఆపుతాయిరా బాబా ఈ వీడియోస్. సరియా వెళ్ళు బాయ్ చూడు. బాయ్ నేను వెళ్ళిపోతాను. వచ్చేసాను రూమ్కి. ఓకే గైస్, వీడియో అయితే అయిపోయింది. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో వస్తాను, రేపు మంచి లొకేషన్స్తో వస్తాను. ఒక మంచి పార్క్ అయితే ఉంది ఇక్కడ, పార్క్ అయితే వెళ్తాను, చాలా బాగుంటుంది. సాయంత్రం పూట అందరూ డ్యూటీలు చేసుకొచ్చి అక్కడ వర్క్ అయితే వెళ్తారు, చాలా బాగుంటుంది. నేను 2-3 సార్లు వెళ్ళాను, కాకపోతే అక్కడ వీడియో అయితే తీయలేదు. రేపు వెళ్ళి మంచిగా వీడియో అయితే తీసి మంచిగా అప్లోడ్ చేస్తాను. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీస్తాను, మంచి మంచి లొకేషన్స్తో. ఆర్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. రేపు మంచి వీడియోతో వస్తాను. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ ఆల్, గుడ్ నైట్, బాయ్ 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 బాయ్. ఫ్లైట్ కూడా అవుతుంది.